హలో అందరికీ వెల్కమ్ టు విదేశీ ఎనిమ్ డైరీస్. ఈరోజు మన వీడియో అయితే మాత్రం యూకేకి వీసా ప్రాసెస్ తెలుగులో. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే మాత్రం తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి అన్ని వీడియోస్ చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అయితే నేను చేసిన వీడియోలు. సో అంతే మరి ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా విషయం ఏంటంటే వీసా ప్రాసెస్ అంటే ఎంతమందికి తెలుసు యూకేకి వీసా ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా అని పర్ఫెక్ట్గా. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నా వినండి. యూకేకి అయితే వీసాలో ఇంటర్వ్యూ అనేది పెట్టరు. జస్ట్ మీరు వెళ్ళేసి మీ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయడం, అది కూడా వాళ్ళు అడిగిన ఎగ్జాక్ట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మీకు వచ్చేస్తుంది వీసా. లేకుంటే మీరు ఏదైనా పర్ఫెక్ట్గా వాళ్ళకి అనిపించలేదు అనుకోండి మీ డాక్యుమెంట్స్ ఏదైనా, అప్పుడు పర్టికులర్గా ఆ పర్సన్కి అనేది ఇంటర్వ్యూ పెడతారు అనమాట. సో నా అప్పుడు కూడా కొంతమందికి పెట్టారు అండ్ ప్రజెంట్ కూడా పెడుతూనే ఉంటారు. సో అలా జరుగుతూనే ఉంటుంది అనమాట. కానీ అందరికీ ఇంటర్వ్యూ అయితే ఉండదు. సో ఇదనమాట యూకేకి మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు పెట్టిన బ్యాంక్ లెటరు మీ దగ్గర ఉన్నాయని మనీ చూపించడానికి, అది కూడా 28 days అయిపోయి ఉండాలన్నమాట మీది. సో అప్పుడే కన్సిడర్ చేస్తారు, లేకుంటే మీది కన్సిడర్ చేయరు. అలాగే ఇంకొకటి చెప్పాలంటే మీ క్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్, అది కావాలన్నమాట. ఇంకా మీకు అప్లికేషన్ ఫామ్ వీసాకి పెట్టిన ఇవన్నీ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. జస్ట్ మీరు వెళ్ళిస్తే ఆ స్లాట్లో అది కూడా చాలా తొందరగా అయిపోయింది. పెద్దగా ఏముండదు, టెన్షన్ పడాల్సింది కొంచెం కూడా ఉండదు. యూఎస్కి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట, దానికి టెన్షన్ పడినా ఓకే, బట్ యూకేకి అయితే ఏమీ ఉండదు. అండ్ ఇంకొకటి మీరు జస్ట్ సబ్మిట్ చేసి వచ్చి కూల్గా ఉంటే సరిపోతుంది, ఆ వీసా అయితే వచ్చేస్తుంది, అంతే అనమాట. ఇంకా ఫస్ట్ ప్రాసెస్ చెప్పాలంటే మాత్రం యూకేకి ఫస్ట్ అయితే మనం యూనివర్సిటీస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. మన ఫీ మనం ఎంత కట్టగలుగుతామా, లేదంటే ఆ మాడ్యూల్స్ ఏంటి, మనం చేయబోయే కోర్స్ ఏంటి, లేదా సిటీని బట్టి వీటిని బట్టి మనం ఒక కోర్సు చూసుకుంటాం అనమాట. సో మీకు ఇంకొకటి ఏంటంటే ఐఎల్ స్కోర్ కావాలా లేదా యూకేకి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. సో ఐఎల్ స్కోర్ ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఐఎల్ స్కోర్ అడగవు, కొన్ని యూనివర్సిటీస్ అడుగుతాయి అన్నమాట. సో మీరు దాన్ని బట్టి చూసుకొని చేసుకోవాలి. మీకు ఏ యూనివర్సిటీకి బాగుంది, ఏ కోర్సుకు బాగుంది అని ముందు చూసుకోండి. ఆ తర్వాత ఆ వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట, అక్కడ ఐఎల్ స్కోర్ కావాలా లేదా అనేవి. కొన్నిటికైతే ఐఎల్ స్కోర్ అవసరం లేదు, కొన్నిటికి అడుగుతారు. ఐఎల్ స్కోర్ అవసరం లేదంటే ఇంకేం అడగరా అంటే అడుగుతారు. అదేంటంటే ఇంటర్మీడియట్లో మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 70% అంటే ఎక్కువ ఉంటే మాత్రం మిమ్మల్ని ఐఎల్స్ అయితే అడగవు కొన్ని యూనివర్సిటీస్. సో అదనమాట. ఇంకా డిపాజిట్ విషయానికి వస్తే యూనివర్సిటీకి యూకేలో అయితే మాత్రం మీరు డిపాజిట్ కట్టాలి. డిపాజిట్ అంటే మీకు తెలుసు కూడా, కొంచెం అమౌంట్ అయితే పే చేయాలన్నమాట మీ ఫీలో. ఎందుకంటే మీరు సీట్ని అంటే అలా బుక్ చేసుకుని ఉంచుకున్నట్టు అనమాట వాళ్ళకి. సో అది కూడా మీకు ఆఫర్ లెటర్ వచ్చాక చెయ్యాలి ఆ డబ్బులు కట్టడం ఎంతో. బట్ ఎవ్రీ యూనివర్సిటీకి అయితే డిఫరెంట్గా ఉంటుంది. నేను చూసినంత మటుకైతే టాప్ యూనివర్సిటీస్కి అయితే మాత్రం తక్కువ ఉంటుంది అనమాట డిపాజిట్ అనేది, 1500 pounds ఇలా ఉంటుంది. బట్ కొన్ని యూనివర్సిటీస్కి అయితే 5000 pounds, అలాగే కొన్ని యూనివర్సిటీస్కి 3000 pounds, కొన్ని యూనివర్సిటీస్కి 2000 pounds ఇలా అయితే ఉంటాయి అనమాట. కొన్ని యూనివర్సిటీస్కి అయితే మీరైతే మాత్రం 9000 pounds, 10,000 pounds కూడా ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఇదైతే మాత్రం కోర్సు డ్యూరేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట ఈ డిపాజిట్ అనేది. సో అందుకే కొంతమంది ఎక్కువ పే చేస్తుంటారు, కొంతమంది తక్కువే పే చేస్తుంటారు. సో అదనమాట. ఇంకా ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని అంటే, వన్స్ మీరు డిపాజిట్ పే చేశాక దాని తర్వాత మీకైతే మాత్రం క్యాష్ ఇవ్వాలంటే మీకు ఒక ఇంటర్వ్యూ పెడతారనమాట. సో ఆ ఇంటర్వ్యూలో అయితే జనరల్ క్వశ్చన్సే అడుగుతారు. బట్ జనరల్ అంటే ఎలా అడుగుతారంటే, నేను ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ ఒక వీడియో చేశాను అనమాట. ఎగ్జాక్ట్ నన్ను అడిగిన క్వశ్చన్లే నేనైతే పోస్ట్ చేసి వీడియో పెట్టాను కరెక్ట్గా కూడా. దాని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, చూసేయండి. మీరు కోర్సుని ఎందుకు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నారు అండ్ యూకేని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఇంకెలాంటి క్వశ్చన్లు అయితే ఉంటాయి ఆ వీడియో అయితే చూసేయండి. సో అదైపోయాక మీరు అందులో పాస్ అయితే మాత్రం మీకు క్యాష్ అనేది ఇస్తారనమాట. అంటే మీకు పాస్ అవ్వాలి అది. సో కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే చేసేయచ్చు, దాని గురించి కూడా వర్రీ అవ్వాల్సిన పని అయితే ఏమీ ఉండదు. కానీ అక్కడ ఉన్నప్పుడు అయితే మాత్రం చిన్న డౌట్లన్నీ కూడా ఆన్సర్లు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు కరెక్ట్గా ఇవ్వట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. సో వాటన్ని డౌట్లకైతే మీకు ఆన్సర్లు అయితే ఈ వీడియోలో దొరుకుతాయి, కంప్లీట్గా చూడండి. ఇంకా ఏంటంటే ఇప్పుడు అమౌంట్ ఎంత ఇవ్వాలి అకౌంట్లో, నేను ఎంత చూపించాలి కరెక్ట్గా, నా యూనివర్సిటీ ఫీ మొత్తం ఇవ్వాలా, నా అకామిడేషన్ ఇవ్వాలా, ఎలా చూపించాలి నేను అనే టెన్షన్లో ఉంటారు. ఎంత అని, ఒకవేళ వీసా రాదా అని ఇదే భయం ఉంటుంది అనమాట. సో ఏం లేదు, ఒకవేళ మీ కోర్స్ అయితే మాత్రం 2 years అయితే మీరు 1 yearకి అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ చూపించాలి అండ్ మీ ఫీజు టోటల్గా చూపించాలన్నమాట. ఒకవేళ మీది 1 year కోర్స్ అయితే మీ అకామిడేషన్ మొత్తం చూపించాలి, ఎక్స్పెన్సెస్ అలాగే మీ కోర్స్ ఫీ మొత్తం చూపించాలన్నమాట. ఇందులో ఇంకో టైప్ కూడా ఉంటుంది. కొంతమంది కోర్స్ అయితే మాత్రం 16 months ఇలా ఉంటుంది. సో వాళ్ళైతే అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ మొత్తము అలాగే యూనివర్సిటీ మొత్తం కూడా చూపించాలన్నమాట. వీసా సెంటర్లో ఎలా ఉంటుంది అసలు అని అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మాత్రం వీసాకి మీకు ఒక అప్లికేషన్ ఉంటుంది అనమాట.
ఉంటుందన్నమాట. అది మీరు మొత్తం జాగ్రత్తగా ఫిల్ చేయాలి ఎగ్జాక్ట్‌గా ఇన్ఫర్మేషన్‌ని. సో, అందులో అయితే తప్పైతే చేయకూడదనమాట. ఇప్పుడు అందులో క్యాష్‌ది అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇవ్వాలి. అండ్ మీకు అందులో ఉన్న దాన్ని బట్టి బ్యాంక్ లెటర్, క్యాష్ ఇవన్నీ సబ్మిట్ చేయాలనమాట. అండ్ మీ వీసాది మీరు ఏదైతే మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేశారో దాన్ని ప్రింట్ తీసుకొని సో, ఇవన్నీ కూడా అక్కడ ఇస్తారు. మీరు ఏమేమి సబ్మిట్ చేయాలో సో, అవన్నీ పర్ఫెక్ట్‌గా తీసుకొని వెళ్తే అయిపోతదనమాట అక్కడ. సో, వెళ్ళే ముందు మీరైతే వీసాకి ఇక్కడ ఫిల్ చేయడం, అప్లై చేసే దగ్గర డైరెక్ట్‌గా ఇంకో వెబ్‌సైట్‌లో తీసుకుపోతది. అదే వీఎఫ్ఎస్‌లో అనమాట. సో, అక్కడైతే మాత్రం మీరు వీసా బుక్ చేసుకోవడం ఉంటది. అక్కడ మీకు ప్రీమియంవి కొన్ని ఉంటాయన్నమాట. సిమ్ ఇస్తారు. అలాగే మీకు డాక్యుమెంట్ స్కానింగ్ అన్నీ వాళ్ళే చేసుకుంటారు. జస్ట్ మీరు వెళ్ళి కూర్చుంటే అని ఉంటదనమాట. అప్పుడైతే అప్పుడు 5000 ఆర్ 6000 ఉంది. బట్ ఇప్పుడైతే కరెక్ట్‌గా తెలియదనమాట. కానీ అది మీరు చూసుకోండి. అండ్ ఇంకొకటి నేనైతే మాత్రం అప్పుడు డాక్యుమెంట్ స్కానింగ్ అండ్ ఇంకొకటి ఏదో యాడ్ చేసుకున్నాను. సో, నాకైతే ఇంకా ఎలా ఉంటదంటే నేను అక్కడికి వెళ్ళా వీసా సెంటర్‌కి వీఎఫ్ఎస్‌కి వెళ్ళినప్పుడైతే నేను బయట కూర్చున్నా. నా స్లాట్ అప్పుడు పిలిచారు. అప్పుడు నేను లోనకెళ్ళా. వెళ్ళాక అక్కడైతే మాత్రం నాకు క్యాబిన్ నెంబర్ ఇచ్చారు ఒకటి. సో, ఆ క్యాబిన్స్ అన్నీ పక్కనే ఉంటాయి. సో, అందరికీ ఇస్తారనమాట కొంతమందికి. అప్పుడు మనం వెళ్ళేసి అక్కడ వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేస్తే మన పాస్‌పోర్ట్ అడుగుతారు. అలాగే కొన్ని అడిగేసి మన డాక్యుమెంట్స్ అడుగుతారనమాట. తర్వాత వాళ్ళే స్కాన్ చేసుకున్నారనమాట మొత్తం గూడా. ఇంకా అయిపోయినాక నాకు ఒక నా పాస్‌పోర్ట్ ఒక ఫైల్‌లో పెట్టిచ్చి మొత్తం ఇచ్చారు సెట్టు. సో, దాన్ని అక్కడ ఒక రూమ్ ఉంటదని చెప్పేసి అల్లనే చివరికెళ్ళమన్నారు కార్నర్‌కి. సో, అక్కడికైతే వెళ్ళినా నేను. అక్కడ ఒక రూమ్ ఉంటే అందులోకి ఓపెన్ చేసి లోనకెళ్ళాక డోరు అదొక చిన్న రూము. జస్ట్ ఒక అతను ఉంటాడనమాట. సో, మనల్ని అయితే వాళ్ళు కూర్చోమని అక్కడ ఫొటోస్ తీస్తారనమాట మనది. సో, అదే మనకి వీసా మీద వస్తది. అలాగే మన బయోమెట్రిక్స్ పెట్టించుకుంటారు చేతులవి ఇవన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్. సో, అంతే అనమాట. ఇంక అయిపోయాక మీరైతే వచ్చినాక మీది అయిపోయినట్టే వీసా ఇంటర్వ్యూ అయితే. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మీకు అక్కడ ఫస్ట్‌లో అయితే స్కాన్ చేసుకున్నారు కదా డాక్యుమెంట్స్. సో, వాటినైతే మీకు రిటర్న్ ఇచ్చేస్తారనమాట. తర్వాత మీకు ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్‌ని మీరు తీసుకుపోయి ఇక్కడ ఇవ్వాలి. సో, అంతే ఇంకా ఇలా అయితే జరుగుతుంది. ఇంకా మీ పాస్‌పోర్ట్ అయితే మీకు ఇవ్వరనమాట వచ్చేటప్పుడు. మీ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకున్నవన్నీ మీకు ఇచ్చేస్తారు. సో, పాస్‌పోర్ట్ అయితే మీ ఇంటికి వస్తది కొరియర్‌లో. సో, దాంట్లోనే వీసా అనేది ఉంటది కదా! ఒక స్టాంప్ అనమాట అది. సో, అంతే ఇంకా ఇదే అనమాట మొత్తం అయితే కూడా మీరే టెన్షన్ పడమాకండి. మీకైతే వీసా వచ్చేస్తది. వచ్చే వాళ్ళందరికీ అయితే మాత్రం ఆల్ ది బెస్ట్ అనమాట. ఇది ఎవరికో ఒకళ్ళకి హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నా. అయితే మాత్రం లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అంతే మరి ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.